మీకు సవాల్ విసురుతా ఉన్నా, మీకు దమ్ముంటే మీరు నిజంగా చంద్రబాబు నాయుడు కోసం బ్రోకర్ పని చేయకుండా జర్నలిజమే చేస్తున్నామని ఒక 1% అన్న మీకు అనిపిస్తే నేను ఇప్పుడు చూపించేటటువంటి బ్రాండ్ని ఈ పత్రికల్లో ఫోటోలు వేయండి రేపు పొద్దున. ఇదేంటండి? సుమోన. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చిన కంపెనీ అనుకున్నారు. కంపెనీ అంటే మీరు అన్నట్టుగా టాటా సుమో అనే కంపెనీని తెచ్చడం అని అనుకుంటారు మీరు. ఇది టాటా సుమో కంపెనీ కాదండి. 99 రూపాయలకి సుమో విస్కీ ఈ భారతదేశంలో ఎక్కడన్నా ఉందా? 10 రూపాయలు కూడా విలువ చేయనటువంటి చీప్ లిక్కర్ని, నాటు బ్రాండుల్ని ఈ సీసాల్లో నింపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే మందు తాగే అలవాటు ఉన్న వాళ్ళని సర్వనాశనం చేయాలి. మళ్ళీ వాళ్ళు సర్వనాశనం అయిపోయి హాస్పిటల్ అయితే ఎటు ఇక్కడ ఆరోగ్యశ్రీ ఉండదు కదా మీ ప్రభుత్వంలో. ఏదైతే మీకు సంబంధించిన రమేష్ హాస్పిటల్లో లేదంటే ఇంకో సురేష్ హాస్పిటల్ మీ వాళ్ళే ఉంటాయి కదా, అక్కడికి పోయి మళ్ళీ హాస్పిటల్లో వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకొని అక్కడ కూడా వాళ్ళు జేబులు గుల్ల చేయాలి. ఇది సుమో విస్కీ అండి. ఇది చూడండి షార్ట్. ఏ షాట్ అనుకున్నారండి? చంద్రబాబు నాయుడు గారు వేసిన షాట్, తెచ్చిన షాట్, ప్రజలకు వేస్తున్న షాట్లు మామూలు షాట్ కాదు. 100 రూపాయలు జేబులో ఉంటే చాలు, విత్ స్టఫ్ కూడా ఇస్తారు 100 రూపాయలకి. మామూలు షాట్ తీసుకురాలా. ఇది మందా? దీన్ని ఎవడన్నా మనిషి అన్నాడు మంది అంటాడా? ఇది ఇంకోటి బెంగళూరు విస్కీ. ఇది బెంగళూరులో ఉండదండి. ఆంధ్రప్రదేశ్కి చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన పెద్ద కంపెనీ, పెద్ద బ్రాండ్ ఇది. చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్ ఏంటంటే బెంగళూరు బ్రాంది. బెంగళూరు విస్కీ, సుమో విస్కీ, షార్ట్ విస్కీ చంద్రబాబు నాయుడు గారి బ్రాండ్. జగన్మోహన్ రెడ్డి గారి బ్రాండ్ గ్రామ గ్రామాన సచివాలయం, గ్రామ గ్రామాన రైతు భరోసా కేంద్రం, గ్రామ గ్రామాన హెల్త్ క్లినిక్, గ్రామ గ్రామాన డిజిటల్ లైబ్రరీ, నాడు నేడులో భాగంగా కార్పొరేట్ స్కూళ్ళు తలదన్నేలాగా ప్రభుత్వ స్కూళ్ళు, 4 పోర్టులు, 10 ఫిషింగ్ హార్బర్లు, ఏదైతే 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు, ఈ విధంగా చెప్పుకుంటా పోతే 17 మెడికల్ కాలేజీలు. అది మా బ్రాండ్. మీ బ్రాండ్ ఏంటో తెలుసా? ఇది చీప్ బ్రాండ్ మీది. మీ బతుకంతా చీప్ బతుకులే కాబట్టి బెంగళూరు విస్కీ అంట. మళ్ళీ బెంగళూరు బ్రాంది. దయచేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలారా, అక్క చెల్లెమ్మలారా, దయచేసి ఏదైతే మీ ఇంట్లో ఉన్నటువంటి పురుషులకు చెప్పండి, దయచేసి ఇలాంటి తాగి ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. మద్యం ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం ఇంకా ఆరోగ్యానికి హానికరం. ఈ మద్యం తాగితే సంవత్సరాలు కాదండి, నెలల్లోనే చచ్చిపోతారు. సో బెంగళూరు బ్రాంది అంట. కేరళ వాల్టెడ్ విస్కీ. కేరళలో ఉండదండి, ఇది అక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉంటుంది. ఇది 99 రూపాయల పేరుతో చంద్రబాబు నాయుడు గారు తీసుకొని వచ్చి వాళ్ళకి సంబంధించినటువంటి డిస్టిలరీలకి ఇవన్నీ అప్పచెప్పి విపరీతంగా తాగి ఊగి చచ్చిపోండి. ఇది ఈ ప్రభుత్వం 11 నెలలుగా చేస్తున్నటువంటి దుర్మార్గాలు. ఇంకో బ్రాండ్ చూడండి, రాయల్ లాన్సర్ విస్కీ అంటండి. ఇది కూడా 99 రూపాయలు. షాపులో కొంటే 99, సిండికేట్ అన్ని షాపులు ఉంటాయి కదా, అక్కడ కొంటే 120, 130, బెల్ట్ షాపులో కొంటే 150. బెల్ట్ షాప్ అని తెలుసు కదా, 24 గంటలు ఉంటాయి. తిరుమల పవిత్ర పుణ్యక్షేత్రంలో ఉంటాయి, దుర్గమ్మ గుడి కిందకు వస్తే ఉంటాయి, ఇంకా తిరుమలలో అయితే పైన కూడా బెల్ట్ షాపులు పెట్టి అమ్ముతున్నారు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇక్కడ చూడండి, దీని పేరే బ్రాందీ 99. ఎంత దారుణం అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని, తాగే వాళ్ళని ఏ విధంగా మోసం చేస్తారో చూడండి. ఓల్డ్ క్లబ్ అంటే 110 రూపాయలు. పాత క్లబ్ అండి ఇది, కానీ కొత్తగా వచ్చింది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. ఇది చూడండి, ఛాంపియన్ స్పెషల్ విస్కీ. ఛాంపియన్ అయిపోతారు ఇది తాగితే, తొందరగా చచ్చిపోయి. ఇంకోటి చూడండి, ఇదైతే అద్భుతం. గుడ్ ఫ్రెండ్స్, మంచి స్నేహితుల విస్కీ దీని పేరు. ఎవరు మంచి స్నేహితులు అంటే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వాళ్ళ బంధం బాగా దృఢంగా ఉండాలని చెప్పి గుర్తుగా ఇట్లాంటి విస్కీని తెచ్చారు. మామూలుగా అయితే ఎవరన్నా గుర్తుగా ఎవరైనా చనిపోయినటువంటి వాళ్ళు పెద్దలు చనిపోతే వాళ్ళ పేరు మీద మనం ఏదైతే పోస్టల్ స్టాంప్ కానీ అట్లాంటివి తీసుకొని వస్తాం. ఈ ఇద్దరు కూటమిలో బాగా దృఢంగా ఉండాలని చెప్పి జనసేన, తెలుగుదేశం పార్టీ బాగా మంచి ఫ్రెండ్స్గా, తెలుగుదేశం వాళ్ళు జనసేనలు కుక్కల్లాగా కొట్టినా కూడా పర్లేదు కొట్టించుకొని దృఢంగా ఉండాలనేటటువంటి దృఢ నిశ్చయంతో గుడ్ ఫ్రెండ్స్ డీలక్స్ విస్కీ 110 రూపాయలు. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చీప్ బ్రాండ్లు 10 రూపాయల విలువ కూడా చేవి. ఈ బాటిల్లు చూస్తే నిజంగా షాక్ అవుతారు ఎవరైనా కూడా. ఆ బాటిల్ అలానే ఉంటే ఇంకా మద్యం చూస్తే ఇంకా షాక్ అవుతారు. క్వార్టర్ తాగితే చంద్రబాబు నాయుడు గారు ఈ మందు తెచ్చాడా, నిజంగా మనం అసలు ఈ దేశంలోనే ఉన్నావా అని కూడా ఏం తెలియదు. అలాంటి భ్రమంలో ఉండిపోతాం. అలాంటి మందులను తీసుకొని వచ్చి విచ్చల విడిగా ఈరోజు గుడి పక్కన, బడి పక్కన ఏర్లై పారిస్తారు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యే, తిరువూరు ఎమ్మెల్యే నారాయణ స్కూల్ పక్కనే బెల్ట్ షాప్లో చెబితే ఇప్పటికీ దానికి సంబంధించి మీరు చర్యలు తీసుకోవాలా.
రాష్ట్ర వ్యాప్తంగా విచ్చలవిడిగా బెల్ట్ షాపులు 55,000 నుంచి 60,000 బెల్ట్ షాపులు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ విధంగా మీరు తీసుకొని వచ్చి మద్యానికి సంబంధించి 14% మార్జిన్ని మీరు పెంచి మద్యం దుకాణాలకి 3,000 కోట్ల రూపాయలు దానివల్ల మద్యం దుకాణాలకి మా లాభం చేకూరుస్తూ రాష్ట్రానికి నష్టం వస్తుంటే మరి ఇప్పుడు కదా జరుగుతుంది స్కాము. ఏ కొత్త బ్రాండ్ కానీ ఏ కొత్త డిస్టిలరీ కానీ తీసుకురానటువంటి మా హయాంలో స్కామ్ జరిగిందా? చీపు లిక్కర్ పేరుతో ఈ రాష్ట్ర ప్రజల్ని నాశనం చేస్తూ వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేస్తూ వాళ్ళని చంపేస్తూ ఏదైతే మీ డబ్బుల కోసం ఇలాంటి డబ్బులతో వచ్చే బతుకు రేపొద్దున ఎక్కువ రోజులు ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో మేమే బ్రాండ్ తీసుకొని రాలా. మీరు మా మీద దుష్ప్రచారం చేసినటువంటి ప్రెసిడెంట్ మెడల్ కావచ్చు, గవర్నర్ రిజర్వ్ కావచ్చు, అలానే మీరు అన్నటువంటి భూమ్ కావచ్చు, ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి బ్రాండ్లే. మేమే కొత్త బ్రాండ్ కూడా తీసుకురాలా, ఏ కొత్త డిస్టిలరీ కూడా తీసుకురాలి. ఇది గవర్నర్ రిజర్వ్ 2018 నవంబర్ 5వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గవర్నర్ గారి మీద ప్రేమతో, అప్పటి గవర్నర్ గారు అంటే బాగా ఇష్టంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొచ్చిన బ్రాండ్ గవర్నర్ రిజర్వ్. అలానే మీరు చూస్తే రాష్ట్రపతి గారి మీద ప్రేమతో మళ్ళీ గవర్నర్ గారి మీద తీసుకుని వస్తే రాష్ట్రపతి గారు ఫీల్ అవుతారు అనుకున్నాడు. ఎట్లో అంటే ఈయన అంతర్జాతీయ స్థాయి నాయకుడు ఫీల్ అవుతూ ఉంటాడు కదా. సో ఇది చూడండి, 6/2/2018 ప్రెసిడెంట్ మెడల్. అలానే మా మీద విపరీతంగా ప్రచారం చేసి భూమ్ అనేది ఒకటి ఉందా, దాన్ని అసలు అది బ్రాండా అన్నటువంటి వాళ్ళని ఈరోజు కూడా భూమ్ ఎక్కడ కావాలంటే అక్కడ దొరికింది. తెలంగాణ ఏంటి, తమిళనాడు అన్ని చోట్ల భూమ్ దొరికింది. ఆ భూమ్ తెచ్చింది మీరే. ఎప్పుడు 14/5/2019. అది బేరా కంపెనీ, బేరా 91 బ్లాండ్ బీర్, బేరా 91 భూమ్ సుపీరియర్ స్ట్రాంగ్ బీర్, భూమ్ సుపీరియర్ ఒరిజినల్ బీర్, ఇట్లా తీసుకొని వచ్చింది మీరే. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని దయచేసి గమనించమని చెప్తా ఉన్నా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లడం కోసం ఏ విధంగా ఒక ఆర్గనైజ్డ్ టెర్రరిస్ట్ వీళ్ళందరూ ఏ విధంగా బురద జల్లుతూ జగన్మోహన్ రెడ్డి గారి మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దుష్ప్రచారం చేస్తారో గమనించి ఇప్పుడు దయచేసి ఈ బ్రాండ్లు మీరు కొని తాగి ఆరోగ్యాలు మాత్రం దయచేసి పాడు చేసుకోవద్దని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సూచిస్తూ ఉంది.